మీ ఫ్యామిలీకి కూడా ఇలాంటి మటన్ గ్రేవీ చేసి పెడదాము అనుకుంటున్నారా? అయితే నా స్టైల్‌లో ఈ మటన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా? హాయ్ అండి. వెల్కమ్ టు పియర్ టాక్ 365. ఈ మటన్ కర్రీకి కావలసిన పదార్థాలేంటో చూసేద్దామా? కేజీ మటన్ అయితే తీసుకొని నీళ్ళు లేకుండా అయితే కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ఒక తపాలా తీసుకొని గ్యాస్ వెలిగించుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ పోసుకోండి. పోసుకున్నాక అది వేడెక్కిన తర్వాత లవంగాలు, 2 యాలక్కులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని 3 బగారాకులు కూడా వేసుకోండి అందులో. అందులో వేసుకున్న తర్వాత ఎమ్మటే మనం కట్ చేసి పెట్టేసుకున్న ఏవైతే ఉన్నాయో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసుకొని గంటతో కలుపుకున్నాక ఇప్పుడైతే మనము అది మగ్గేలోపు కట్ చేసుకొని కొత్తిమీర కానీ, పుదీనా కానీ కడిగి అందులో వేసేసుకుందాం. వేసుకున్నాక మనం ఏం చేయాలంటే 2 నిమిషాలు కలుపుకోవాలి గంటతో. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిసేపు మగ్గేలాగా కొంచెం ఎర్రగా కనిపిస్తుంది కదా, అది మగ్గేలోపు నేనైతే ముందుగానే అల్లం పేస్ట్ పట్టుకున్నానండి. అది కనుక 2 స్పూన్ల అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే లేదుగా ఉంది, కొంచెం కేజీ కాబట్టి సరిపోతుంది. నేను అందులో వేసేసుకొని కలుపుకున్నాక అది మగ్గిన తర్వాతకి మనం 1 స్పూన్ అయితే పసుపు వేసుకుందాం. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కొద్దిసేపు అలా కలిపిన తర్వాత అది మగ్గిన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో మటన్ని మనం ఆ తప్పల్లో వేసుకొని 1 బై 1గా కొంచెం కొంచెం ఒక్కసారే వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే గంటతో అయితే మరి మీరు స్లోగా ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. కొద్దిసేపు కింద మాడకుండా పైన అడుగంటకుండా ఏదైనా సరే చుట్టూ మంచిగా నీట్గా కలుపుకోండి. ఇప్పుడైతే ఇందులోకి మూత పెట్టేసుకున్న తర్వాతకి మనం ఏం చేయాలంటే ఆ నీళ్ళు అనేది మటన్ ఉడికేటప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోతాయి కదా. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా మనం ఆ గంటతో ఇంకిపోయినాక గంటతో కలుపుకున్న తర్వాతకి ఇప్పుడైతే మనం 3 స్పూన్ల కారం అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మా కారం చూసారా ఎర్రగా ఉందేమో, వీళ్ళ కారం ఏంటి ఎర్రగా ఉందనుకో, ఇది తేజ మిరపకాయలండి. మాది అందులో కొత్త కారం కాబట్టి లావి ఉన్నాయి, తేజాయి ఉన్నాయి 2. కాకపోతే కొత్త కారం కాబట్టి ఎర్రగా ఉంది. దాంట్లోకి అయితే ఇప్పుడు 2 స్పూన్ల గల్లుప్పుని అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మెత్తడిదైనా వేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకుంటే ముక్కకు అనేది ఉప్పు పట్టడం వల్ల, కారం ఉప్పుగా పట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ తేలేదాకా ఉడికించుకొని మనం పెద్ద గ్లాస్తో అయితే 3 గ్లాసులు వాటర్ పోసుకొని అది మరిగేలోపు మనం అర్ధగంట సేపు జీడిపప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకొని మనం ముక్క ఉడికిందా లేకపోతే గ్రేవీ వచ్చిందా లేదో చూసుకున్న తర్వాతకి అప్పుడు కానీ లాస్ట్లో కానీ మీకు కావలసిన మసాలా కానీ, అలాగే నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను, పుదీనా వేసుకున్నాను, 2 స్పూన్ల మసాలా అయితే వేసేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఈ టైప్లో వచ్చేలాగా మన గ్రేవీ వచ్చేలాగా చూసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియో మీ ఇంట్లో కూడా ఈ మటన్ కర్రీ కనుక మీ ఇంట్లో చేసి పెడితే మీ ఫ్యామిలీ మాత్రం ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.